నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. పాటతో ఈ పూట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన మధ్యలో ఒక మంచి గెస్ట్, ప్రజల కోసం పాటలు పాడేటువంటి వ్యక్తి, వాగ్గేయకారుడు గద్దర్ సంబన్న మన స్టూడియోలో ఉన్నారు. అన్నను ముందుగా పరిచయం చేసుకుందాం, ఇన్వైట్ చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. బాగున్నారా అన్న? బాగున్నా. పాటతో ఈ పూట కార్యక్రమాన్ని ఒక మంచి పాటతో స్టార్ట్ చేయండి. ఎందుకంటే గద్దర్ అన్న అద్భుతం, ప్రజల జీవితం గురించి రాసిన పాట అన్న. అన్న మనిషి మనిషిగా బతుకుట కోసం, మనిషిగా బతుకుట కోసం, మానవ జాతి మనుగడ కోసం, మట్టి వాసన చూసి మర్మము ఎరిగిన వంకర టింకర కాల్వలు దవ్విన, వంకర టింకర కాల్వలు దవ్విన, వంకర టింకర కాల్వలు దవ్విన, పాతాల గంగను పైకి తెచ్చిన, పచ్చని చెల్లకు నెత్తురు దల్లిన, పచ్చని చెల్లకు నెత్తురు దల్లిన, ప్రేమ గల్ల మా మాది గన్నాలకు వందనాలమ్మో తల్లి, ప్రేమ గల్ల మా మాది గన్నాలకు వందనాలమ్మో తల్లి. మలమల్ల మాడే మండు డెండాలు, కాళ్ళ చేతులకు పొక్కులు రంగ, కాళ్ళ చేతులకు పొక్కులు రంగ, చూడసక్కని రాయిని కొట్టి కోటకు గోడకు పూనాదు లేచి, కోట గోడలకు పూనాదు లేచి, ప్రేమ గల్లమ్మ ఒడ్డరన్నాలకు వందనాలమ్మో తల్లి, ప్రేమ గల్లమ్మ ఒడ్డరన్నాలకు వందనాలమ్మో తల్లి, వందనాలు వందనాలు వందనాలమ్మో తల్లి, వందనాలు వందనాలు వందనాలమ్మో తల్లి. రాజస్థానుల రాజుల పల్లె చెట్టులు బుట్టలు తిరిగి నోళ్ళు, కమ్మని తేనెను తేను తెచ్చి, వాడవాడా తిరిగి కల్లా వాడవాడా తిరిగి తేనమ్మినోళ్ళు, వాడవాడా తిరిగి తేనమ్మినోళ్ళు, ఆకలితోటి అలమాటించి పల్లీల గంపను చేతన తీరి, గల్లి గల్లి తిరిగి పల్లమ్మినోళ్ళు, గల్లి గల్లి తిరిగి పల్లమ్మి, ప్రేమ గల్లమ్మ లంబడకాలకు వందనాలమ్మో తల్లి, ఓపిక గల్ల లంబడకాలకు వందనాలమ్మో తల్లి, వందనాలు వందనాలు వందనాలమ్మో తల్లి. అరే ముడ్డికి ముంతాడు కట్టుకుంటాడు, సత్తోడు బతుకుడు తెలియదు గాని, ఆకాశంలో పారే కళ్ళు తీసుకత్తదు, దొంగ దొరలకు పోసినోళ్ళు, పైసలు లేవని పేసీలు పెడితే ఎంగిలి ముంతను ఎత్తుకుంటాడు, వాడవాడా తిరిగి కళ్ళమ్మినోళ్ళు, వాడవాడా తిరిగి కళ్ళమ్మినోళ్ళు, ప్రేమ గల్లమ్మ గౌడ జాతికి వందనాలమ్మో తల్లి, ప్రేమ గల్లమ్మ గౌడ జాతికి వందనాలమ్మో తల్లి, వందనాలు వందనాలు వందనాలమ్మో తల్లి. అన్న చూడసక్కని చీరెను వేసా, చూడసక్కని చీరెను నేసి, రంగు రంగుల మెరుపులు వద్ది, చూడసక్కని చీరెను నేసి, రంగు రంగుల మెరుపులు వద్ది, అగ్గి పెట్టెలో చీరను పెట్టిన చరిత్ర గల్లది పద్మశాలీల, చరిత్ర గల్లది పద్మశాలీల, ప్రేమ గల్లమ్మ పద్మశాలీలకు వందనాలమ్మో తల్లి, ప్రేమ గల్లమ్మ పద్మశాలీలకు వందనాలమ్మో తల్లి. చాలా అద్భుతంగా వాడుతున్నారు అన్న. అయితే ఒక డౌట్ అన్న, మీ పేరు సాంబన్న. అవునా? ఈ పక్కపంటి గద్దర్ ఎందుకు ఎట్లా యాడ్ అయిందన్న? అయితే నేను చిన్నప్పటి నుంచి గద్దర్ అన్న ఇంట్లో ఉండి పెరిగినన్న. అదేవిధంగా గద్దర్ అన్న పాటలు నేను ప్రజల దగ్గరికి చాలా పాటలు అంటే చిన్నప్పటి నుంచి గద్దర్ అన్న అంటే మీ రిలేషనా? ఎట్లా మా రిలేషన్ కాన ఉద్యమం నేపథ్యం గద్దర్ అన్న ఇంటికి పోవడం జరిగింది. ఏ ఇయర్లో పరిచయం గద్దర్? ఆ 85లో మేము గద్దర్ అన్న ఇంటికి పోయి అన్నింట్లో ఉన్నప్పుడు సూర్యం చంద్ర చిన్నపిల్లలు ఉంటే అంతకంటే పెద్ద రెట్టింపు ఉంటే ఆ గద్దరన్న లేక నేను పాటలు పాడితే, అరే గద్దరన్న కొడుకు అని అందరు నన్ను పిలిచేటోళ్ళు, అన్న కొడుకు అని అప్పట్లో ఆ టైంలో ఎక్స్పోజ్ అయినా. తర్వాత నేను బయటికి రావడం జరిగింది మళ్ళీ సాధారణ జీవితంగా. మళ్ళీ 90లో గద్దరన్న దగ్గర పోయి మళ్ళా ఉద్యమం పది పాడిన పాటలు ఉన్నాయన్న. జననాట్య మండలిలో పనిచేసారా? మేము జననాట్య మండలిలో పనిచేసినాను. ఎన్ని రోజులు పనిచేసారు? ఒక 4-5 ఏళ్ళు చిన్నప్పటి నుంచి. అంటే మీ పీరియడ్లో అప్పుడు సంజీవ్ అన్న కావచ్చు, సంజీవ్ అన్న, దివాకర్ అన్న, రమేష్ అన్న, వీళ్ళందరితో పాడినోని ఆడినోని. వాళ్ళతో మీ బాండింగ్ ఎట్లుండేది? వాళ్ళంతా ప్రేమ పంచుకొని వచ్చినాం కదా, అందరం కలిసి ఒక దగ్గర ఉండి అన్న చెప్పిన పాటలను రిహార్సల్ చేసుకొని మళ్ళీ ప్రజల దగ్గర తీసుకుపోయి చేసే ప్రయత్నంలో మేమందరం పాటలు పాడేదన్న. ఇప్పుడు మీతో పనిచేసిన వాళ్ళలో నాకు తెలిసి ఒక రాజనరసింహ అనుకుంటున్నా ఉన్నాడు, మిగతా వాళ్ళంతా అమరులు అయిపోయినారు. అవును. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? ఇది ఉద్యమం ప్రాణత్యాగం చేయనీకి పోతే పాడితే చేస్తే చనిపోతుందని తెలిసి కూడా ఆ త్యాగం చేయనికే పోయినాం. ఆ చావుకు భయపడి పోలే. అది అమరవీరులు దివాకర్ అన్న, డప్పు రమేష్ అన్న, డోలక్ దయ్ అని గద్దరన్నకు అనేక సేవలు చేసిండు. డోలక్ దయ్ చాలామంది పాటలు పాడిన వాళ్ళు ఉద్యమం నేపథ్యం చాలామంది చనిపోయారు. వాళ్ళందరికీ మీ ఛానల్ తరఫున జోహార్లు అర్పిద్దామన్న. జోహార్లు జోహారులు
అన్న వాళ్ళందరూ నువ్వు యాడ్ చేసినందుకు నాకు కళ్ళలోకి వచ్చేసేదన్న. వాళ్ళతో మీరు వేదిక పంచుకున్న సందర్భం కావచ్చు, వాళ్ళతో మీరు పాటలు పాడిన సందర్భం కావచ్చు, ఏదన్నా ఒక్కసారి మాతో పంచుకోవడం. అయితే పాడుతున్నా. వీరులారా వీరులారా తెలంగాణ బిడ్డలారా, వీరులారా వీరులారా తెలంగాణ బిడ్డలారా, ఒకరొక్కరు ఒరిగిపోతూ సుఖాలలో కలిసినారా, ఒకరొక్కరు ఒరిగిపోతూ సుఖాలలో కలిసినారా, సుఖాలలో కలిసి మీరు సూర్యులయ్యి మురిసినారా, ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుఖాల ఇంద్రా, మా కూనలు కావు కావున కాకులరిస్తే తలుపు తెలిసి పలకరిస్తాం, ఎవ్వరొస్తారో చెప్పమాని తొవ్వ చూస్తూ నిలుసుంటాం, కాకమ్మలై వస్తారా మా బిడ్డలు, మా కడుపు తీపి తీర్చిపోతారా మా వీరులు, తల్లి లేని కుక్క పిల్లను పెంచి సాది పెద్ద చేస్తాం, వంతు పువ్వ మరవకుండా దాని వంతు దానికెడతాం. మీరు కుక్క పిల్ల చేతులవుతారా మా బిడ్డలు, మాకు సేకాండులిచ్చిపోతారా మా బిడ్డలు, మీరు కుక్క పిల్ల చేతులవుతారా మా బిడ్డలు, మీరు సేకాండులిచ్చిపోతారా మా కూనలు, వద్దురా వద్దురా కొడుక దొరలతోటి యుద్ధమద్ద ఎత్తి నోరు ముత్తుకున్న ఎంత చెప్పిన వినకపోతే, దండి వాడవు మొండి వాడవు చెమరు నిండిన గుండె వాడవు, పట్టిన ఆ ఎర్ర జెండ ప్రాణముండగా వెదలలేదు, మీ నెత్తురు చిండిచ్చిపోయారా మా బిడ్డలు, మేమెత్తుకుంటే మురిసిపోయారా మా వీరులు, దసరా పండుగ దగ్గరుంది దర్శి వాళ్ళు గుట్టరా, తమ్మునికి కంటూ తెస్తాం నీకు చెట్టు తెస్తామంటే, ఏది వద్దని అలిగి పంటివి అలిగి అన్నము తినకపోతే, తెల్లపెట్టు ఎర్ర చెట్టు తెచ్చి కుట్టి పెట్టినాము, మీరు జంబియాకై కలిసిపోతారా మా బిడ్డలు, మీరు జంబియాకై పుంసిపోతారా మా వీరులు, మీరు పాల పిట్టలై వస్తారా మా వీరులు, వీరులారా వీరులారా తెలంగాణ బిడ్డలారా. అట్లా యుద్ధ వీరులై యుద్ధంలో చనిపోయేల మీద అమరవీరుల మీద అందరి మీద ఒక కుక్క పిల్ల వేస్తావా, ఒక దసరా పండుగ వేస్తావా, ఓ కాకమ్మ ఏమైనా వస్తావని గొప్పగా వర్ణించారు. ఈ పాట వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందో? ఇది ఒక 10-15 సంవత్సరాలు 90లో రాసింది అన్న పాట. 10-15 ఏళ్ళ నుంచి కూడా ఇప్పటిదాకా అమరవీరుల పైన ఈ పాటను ఢీ కొట్టిన పాట ఇంకోటి రాలేదు అనుకుంటున్నాను. రాలేని అనకన్నా అట్లా ఒక్కొక్కరు ఒక తీర్లో రాసుకుంటున్నారు, గద్దాలను ఒక శైలి అయితే ఇంకొకరు ఒక్కొక్కరు ఒక తీర్లో రాస్తే పాడుతూనే ఉన్నారన్న, త్యాగాలను ఒక్కొక్కరు ఒక తీర్లో వర్ణిస్తారు. తోపిడి దొంగలు చుట్టుముట్టేసిన, గుండ్లు కురిపించిన, గుండె పెకలించిన పోరు బాటొదలని, వీరులారా ఇవే సలామున్నలే, చోరులారా ఇవే సలామున్నలే, అక్కలారా ఇవే సలామున్నలే, అన్నల్లారా ఇవే సలామున్నలే, వీరులారా ఇవే సలామున్నలే, చోరులారా ఇవే సలామున్నలే, సలాం సలాం సలామున్నలే. ఇట్లా అమరవీరులకు జోహాలు అనిపిస్తూ అనేక మంది కవులు కళాకారులు పాటలు రాస్తున్నారు అమరవీరులది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అనేక మంది ఒక 1200 మంది త్యాగాలు అమరవీరులు, ఒక 100,000 వేగంతో వస్తున్న ట్రైన్కు ముక్కలై ఈ ప్రపంచానికి తెలంగాణ వాదం వినిపిస్తే, అమ్మా నేను ఢిల్లీ కోటను చుట్టుముట్టనికి పోతున్నా, నేను ఉరితాడై అక్కడ భగత్ సింగ్ వారసత్వాన్ని తీసుకుపోయి నేను ఉరితాడై ఉయ్యాలోకి తెలంగాణ వాదం వినిపిస్తుంటే, ఒక అగ్నిగుండమై శ్రీకాంతాచార్య ఇస్తుంది, ఒక బుజ్జ నాయకు ఆర్ట్స్ కాలేజీ ముంగట, అమ్మ నాకు తెలంగాణ వస్తే మన గ్రామ పంచాయతీలని తండాలని గ్రామ పంచాయతీలని
పెట్రోల్ పోసుకొని అగ్నిగుండమై ఈ ప్రపంచానికి తెలంగాణ తీస్తే తన తుపాకీ తీసుకొని కాల్చుకొని ఈ తెలంగాణ ఉద్యమానికి రక్త తర్పణ చేసిన ఓ పోలీస్ క్రిస్టన్న మీ త్యాగాలు గొప్పై మీ అమరసత్వం గొప్పై అందుకొడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గరికి ప్రజల దగ్గరికి పాలన పోవాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్యలో ఆ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి పోవాలని ప్రజాపాలన ఇది ప్రజల దీవెన పండగోలే జరగాలే పల్లె పల్లెనా ప్రజాపాలన ఇది ప్రజల దీవెన పండగోలే జరగాలే పల్లె పల్లెనా అద్భుతమైన 6 గ్యారంటీలు అద్భుతమైన 6 గ్యారంటీలు అమలు చేయగలిగింది మన సర్కారు. అద్భుతమైన 6 గ్యారంటీలు అమలు చేయగలిగింది మన సర్కారు. అరే ప్రజాప్రతినిధులంతా ప్రభుత్వ ఉద్యోగులంతా ప్రజాప్రతినిధులంతా ప్రభుత్వ ఉద్యోగులంతా మన చెంతకు వస్తుందో స్వాగతము పలకాలి. ప్రజాపాలన ఇది ప్రజల దీవెన పండగోలే జరగాలే పల్లె పల్లెనా ప్రజాపాలన ఇది ప్రజల దీవెన పండగోలే జరగాలే పల్లె పల్లెనా. ఎవరికేమి కావాలో రాసివ్వాలి ఎవరికేమి అవసరమో చెప్పుకోవాలి. అరే ఎవరికేమి కావాలో రాసివ్వాలి ఎవరికేమి చెప్పాలో చెప్పుకోవాలి. అరే ప్రజాపాలన ఈ ప్రజాపాలన మన జిల్లా కచ్చను ఈ ప్రజాపాలన మన పల్లె కచ్చను ప్రగతిని సాధించమని అడుగులేసను. ప్రజాపాలన మన పల్లె కచ్చను ప్రగతిని సాధించమని అడుగులేసను. ప్రజాపాలన ప్రజల దీవెన పండగోలే జరగాలే పల్లె పల్లెనా పండగోలే జరగాలే పల్లె పల్లెనా. పాటతో ఈ పూట కార్యక్రమంలో చిన్న బ్రేక్.